మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. పప్పాయి, దానిమ్మ, యాపిల్, సీజనల్ ఫ్రూట్స్. సీతాఫలాలు దొరికినప్పుడు సీతాఫలాలు, కమలాఫలాలు దొరికినప్పుడు కమలాఫలాలు, నారింజకాయలు దొరికినప్పుడు నారింజకాయలు, మామిడికాయలు దొరికినప్పుడు మామిడికాయలు. సీజనల్ ఫ్రూట్ కూడా తింటా. ఒక సీజనల్ ఫ్రూట్, తర్వాత నట్స్, పప్పు, డ్రై ఫ్రూట్స్. అంతేనా? మీ దోశలు ఇడ్లీలు ఉండవు? ఒక గ్లాసు రాగి దావ తాగుతాం. అంతేకాని దోశలు ఇడ్లీలు అలాంటివి ఉండవు. ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్, రాగి జావా బ్రేక్ఫాస్ట్. లంచ్ ఎన్ని గంటలకు చేస్తారు? లంచ్ మామూలుగా 2 అండి. లంచ్ ఎలా ఉంటుంది మీది? లంచ్ ఓన్లీ వెజిటేరియన్, అంటే ఓన్లీ కాదు, నాన్ వెజిటేరియన్. సండే డెఫినెట్గా నాన్ వెజిటేరియన్ తింటామండి. మధ్య మధ్యలో ఒకసారి అరసారి ఏదైనా పార్టీ వెళ్ళినా అక్కడ తింటూ ఉంటాం. బట్ రోజు ఫస్ట్ నేను కలుపుకునే మొదటి ముద్ద పప్పుకూరే ఉంటుంది. పప్పు ఆకుకూర మొదటి నుంచి అంతే. మొదటి నుంచి అది కంపల్సరీగా మా ఇంట్లో పప్పుకూర, ఆకుకూరతో పప్పుకూర అనేది కంపల్సరీ. అది అయిన తర్వాత మామూలు కూర ఏదైనా ఉంటే అది తింటాను. అది అయిన తర్వాత నాన్ వెజ్ ఆఖరిలో తింటాను. నాన్ వెజ్ తగ్గించడం మొదలుపెట్టి ఎంతకాలం అయింది? అంటే ఎప్పుడు కూడా తక్కువేనండి, ఎక్కువ తినేవాడిని కాదు. మీ అమ్మగారు వాళ్ళు కూడా కొద్దిగా పూజలు అవి చేసాం. మా అమ్మగారు వాళ్ళు అసలు తినరు. మా అమ్మగారు తినరు, మా అక్కగారు తినరు, మా చెల్లెలు తినదు, మా అమ్మాయి తినదు. నాన్నగారికి విపరీతమైన ఇష్టం, ఆయన రోజు పెట్టాలి. ఇప్పుడు మా డాక్టర్ తినదు. వాళ్ళకి 2 పిల్లలు, అబ్బాయి అమ్మాయి, వాళ్ళు తినరు. మేము శుద్ధ బ్రాహ్మణం ఒక విధంగా చెప్పాలి. కమ్మ బ్రాహ్మణ. మన తిప్పనేని రామస్వామి చౌదరి గారు చెప్పాలంటే ఆయన భాషలో కమ్మ బ్రాహ్మణులు. సో మీరు వెజిటేరియన్ ఎక్కువే తింటారు, నాన్ వెజ్ కంపారిటివ్. వెజిటేరియన్ ఎక్కువ. కంపారిటివ్. నైట్ టైం మాత్రం ఓన్లీ టిఫిన్. దోశ అయితే ఒక దోశ. ఆఫ్టర్ భోజనం లంచ్ తర్వాత ఏమైనా రెస్ట్ తీసుకుంటారా మధ్యాహ్నం? ఏమన్నా రెస్ట్ అంటే పడుకోనండి. పడుకొని ఏదో పేపర్లు చదువుకుంటాం. రిలాక్స్ అవ్వరా? మంచి పనుకోవటం, నిద్రపోవటం ఉండదు. పగలపూట నిద్రపోరు మీరు? పడుకో. ఈవినింగ్ ఎన్ని గంటలకు ఉంటుంది సార్ పెట్టినారు? ఈవినింగ్ 8 నైట్. అది కూడా రైస్ అది ఉండదు. తింటే పుల్కా తింటాం, లేకపోతే ఏదైనా దోశ, లేకపోతే ఇడ్లీ కానీ. వెరీ సింపుల్. అది కూడా. ఎంతకాలం నుంచి మీరు నైట్ టైం భోజనం మానేసి ఎంతకాలం అయింది? చాలా ఏళ్ళు అయిందండి. అబ్బో. నాకు పెళ్ళి తర్వాత సంసారం పెట్టేటప్పుడు ఇన్సూరెన్స్ చేయించుకున్నాం. ఇన్సూరెన్స్ చేయించుకుంటే మంచిగా రేపు పొద్దున మనం ఎట్లా ఉంటాం, తిరుగుతూ ఉంటాం. ఒక ఇన్సూరెన్స్ ఉంటే ఒక ఇది ఉంటుంది ఫ్యామిలీకి అని ఇన్సూరెన్స్ చేయించాను. చేయిన తర్వాత 1 year అయిన తర్వాత ఇంకొంచెం చేద్దాం, ఆదాయం పెరిగింది కదా అని మళ్ళీ చేద్దామని వెళ్తే ఆయన చూసి ఇన్సూరెన్స్ ఏజెంట్ అన్నాడు, సార్ లాస్ట్ ఇయర్ ఇన్సూరెన్స్ చేసినప్పటికీ ఇప్పటికి 8 kgs పెరిగారు సార్, మీరు ఇలా పెరగటం మంచిది కాదు అన్నాడు. అప్పుడు కానీ నాకు తెలియలేదు నేను పెరుగుతున్నాను అనేది. ఇక అప్పటి నుంచి కంట్రోల్ పెట్టుకో. అప్పుడు పెద్ద ఏజ్ లేదు, మీరు 30s 40s ఉంటారేమో. అప్పుడు లేదు, ఇంకా 30 లెస్ దాన్ 25లో పెళ్ళి అయింది. అవును. 26 ఆ టైంలో తీసుకొని అప్పటి నుంచి రాత్రిపూటకి భోజనం మానేసి, రైస్ మానేసి పుల్కా తినేవాడిని. అప్పటి నుంచే? అంటే మీకు 85 సినిమాలో రాకముందు నుంచే పుల్కా. అంతే. సినిమాలు 34 ఏళ్ల వయసులో వచ్చారు మీరు, అంతే కదా? 74 అనుకుంటా. వచ్చిన కాడి నుంచి కూడా ఇక అది కంటిన్యూ. అంటే మీరు ఇప్పుడు 85 ఏళ్ళు అంటే 60 ఏళ్ల నుంచి మీరు ఆల్మోస్ట్ 60 ఏళ్ళ నుంచి రాత్రిపూట భోజనం చేయట్లా, ఏకభుక్తమే. పనుకోవడం 8 గంటలకు పనుకుంటారు సార్? 10. నిద్ర వెంటనే పడుతుందా మీకు? అది ఆరోగ్యం కొంచెం ఇది కూడా ఆరోగ్యమే. ఇప్పుడు కొద్దిగా మధ్య మధ్యలో మెలకు రావడం కొద్దిగా కిందే ఉంటుంది. అప్పుడు చూస్తే బెడ్ మీద చిన్న ఎక్సర్సైజ్ చేసేసి పడుకుంటే మళ్ళీ నిద్రపట్టి. అదే. పుస్తకాలు ఏం చదువుతారు? రీడింగ్ హ్యాబిట్, సంగీతం వినటం? ఆల్మోస్ట్ లేదు. పుస్తకాలు ఇదివరకు చిన్నప్పుడు బాగా చదివేవాడిని, కానీ ఇప్పుడు చదువుతుంటే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. మంచిదే కదా. సినిమాలు చూస్తుంటారా సార్? తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఉన్నా కాబట్టి సినిమాలు చూడాలి. కొత్త సినిమాలు చూస్తున్నారా? లేటెస్ట్ సినిమాలు కూడా చూస్తారా? లేటెస్ట్ కూడా చూస్తాను. కొన్ని ఏమో థియేటర్కి వెళ్ళి చూస్తున్నాను, కొన్ని ఏమో ఎట్లా ఓటీటీలో రావటం లేదు, తర్వాత వస్తాయి కదా. ఏదైనా థియేటర్కి వెళ్ళి చూసి ఆ ఫీల్ వేరు కదా. డెఫినెట్గా 100% ఆ తేడా అంతా చాలా బాగుంటుంది కదా. ఫుల్ స్క్రీన్, జనం మధ్య ఫుల్ స్క్రీన్ ఒకటి, లైట్లన్నీ ఆఫ్ చేసి ఉండే స్క్రీన్ ఒకటే కనపడుతుంది మనకి. మన పక్కన వాళ్ళు కూడా మనకు కనపడరు. సో మన ధ్యానం పూర్తిగా ఆ కథ మీద, సినిమా మీదే ఉంటుంది. అవును. ఫోన్లు రావు. ఫోన్లు వచ్చినప్పుడు మనం సైలెంట్లో పెట్టుకుంటాం కూడా, డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇంట్లో కూర్చొని చూస్తున్నాం అనుకోండి, ఫోన్ అనగానే హలో అంటాం, ఇది మాట్లాడుతాం, మళ్ళీ పెట్టేస్తాం, మళ్ళీ చూస్తాం, మధ్యలో కొంచెం సీన్ ఎగిరిపోతాం. సరే, మీరు ఇన్ని చేస్తూ బిజినెస్ చేశారు, రియల్ ఎస్టేట్లో చాలా సక్సెస్, విల్లాస్ కట్టారు, అపార్ట్మెంట్స్ కట్టారు, చాలా చేశారు. తర్వాత మీ ఊర్లో మీ చాటపర్రులో మళ్ళీ పాత ఇల్లుని కూడా రెనోవేట్ చేసి మళ్ళీ అద్భుతంగా దాన్ని చేశారు. అది మా తాతగారి కట్టిన ఇల్లు అండి. 100 సంవత్సరాలు పూర్తి అయింది. మళ్ళీ 3 months క్రితం 100 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత దాన్ని అట్లాగే వదిలేస్తే పడిపోద్ది, కూలిపోయే స్టేజ్కి వచ్చేస్తుంది అనమాట.
దీన్ని మళ్ళీ రివైవ్ చేయాలి. మనం ఇక్కడ పుట్టి పెరిగాం, ఇక్కడ పెరిగిన తర్వాత మనం ఇవాళ బాగున్నాం కదా, దాన్ని కూడా బాగుండేటట్టు చేయాలి కదా అని చెప్పి దాన్ని కంప్లీట్గా స్ట్రక్చరు అదే ఇది మోడల్ ఏం మార్చలేదు, అప్గ్రేడ్ చేసాం అంతా.